మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 16 తారీఖు రోజు బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో డబుల్ మర్డర్ జరిగింది. దీంట్లో చనిపోయిన వాళ్ళు దీటి శ్రీనివాస్ మరియు దీటి మహేష్ అనే వాళ్ళు చనిపోయినారు. దానిలో నిందితులను ఈరోజు బుగ్గారం ఎక్స్ రోడ్ లో వెహికల్ చెకింగ్ లో భాగంగా సిఐ గారు మరియు ధర్మపురి నరసింహారెడ్డి సర్కిల్ ఎస్ఐలు అందరు కలిసి వాళ్ళని పట్టుకున్నారు. దీనిలో ముఖ్యంగా దీని కేసు వివరాలు ఏంటంటే ఈ దీటి మహేష్ అండ్ వీళ్ళ దీటి తార వీళ్ళు ఏం చేస్తారంటే 2017లో అక్కడ ఒక ఇల్లు కొంటారు. అప్పటి నుంచి వాళ్ళ పక్క పొంటి వీళ్ళు ఎవరైతే బుర్ర లక్ష్మి ఉన్నో ఆమె కొడుకులు నాగరాజు నవీన్లు ఏంటంటే ఇది మేము గతంలో ఈ ఇల్లు మేమే ఉన్నామని కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే ఏంటంటే 2023 సెప్టెంబర్లో ఆ కేసు వీళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ కేసు కొట్టుకుపోతుంది. తర్వాత ఈ 16-12 తారీఖు రోజు బుర్ర నవీన్ మళ్ళీ వీళ్ళ బుర్ర లక్ష్మి బుర్ర నాగరాజు వీళ్ళందరూ జగిత్యాల ఉంటారు. ఆ ఇంటికి ఎల్లమ్మ పట్టణాల గురించి వస్తారు. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ కేసుకు కొట్టుకుపోయినప్పటి నుంచి వీళ్ళ మధ్యలో రెండు కుటుంబాల మధ్యలో విభేదాలు ఉంటాయి. తర్వాత ఎల్లమ్మ పట్టణాలకు వెళ్ళి వచ్చిన సందర్భంలో ఏంటంటే 16 తారీఖు రోజు ఈ వీళ్ళు ఎవరైతే మృతులు ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఏంటంటే మంచం అడ్డం పెట్టిందని చెప్పేసి దాని మీద గొడవ చెలరేగుతుంది. దాని మీద ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. తిట్టుకున్న తర్వాత ఈ నవీన్ అనేటోడు ఏం చేస్తారంటే వీళ్ళ నుంచి ఎప్పుడు ఇట్లే మాకు ఇబ్బంది ఉన్నది, వీళ్ళు ఈ ఎవరైతే దీటి శ్రీనివాసు మరియు దీటి మహేష్ వాళ్ళిద్దరూ కజిన్స్ అన్నట్టు అక్కడ ఉంటారు. వీళ్ళని ఎలాగైనా చంపితే ఏంటంటే ఈ ఇల్లు మాకే వస్తుంది, కేసుకు కూడా పోతుంది, వీళ్ళతోటి లొల్లి ఉండదని అనుకుని ఏం చేద్దంటే వాడు జగిత్యాల ఉన్న వాళ్ళ స్నేహితులు పిలిపించుకుంటారు. మొత్తం జకూరి పవను, మొగిలిపాల రాజేందరు, బొమ్మల వెంకటేషు, నాచుపల్లి గంగారం అలియాస్ మనోజ్, చింతల శేషు మరియు చొప్ప అజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి చెప్తారు, అరే ఇట్లా పొద్దున్న నుంచి గొడవలు అవుతున్నాయి, నేను వాళ్ళను చంపాలనుకుంటున్నా, ఇది సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఆ ఇల్లు మాకే అవుతుంది అనుకొని వాళ్ళకి చెప్పిందంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృతులు ఇద్దరు దీటి శ్రీనివాస్ అండ్ దీటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా కర్రలను ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు. ఆ దాడిలో ఏంటంటే దీటి శ్రీనివాస్ అక్కడికక్కడికే చనిపోతాడు. మిగతా మహేష్ని ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణిస్తాడు. దీని మీద వాళ్ళు ఇమ్మీడియట్ ఏంటంటే ఈ గొడవ రాగానే చుట్టుపక్కల వాళ్ళు రాగానే వీళ్ళు పరారైపోతారు. పరారైపోయి వాళ్ళు వేరే ప్రదేశాలు ఉంటుంటే ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తామన్న ఉద్దేశం కొద్దీ మళ్ళీ బండ్లను పట్టుకొని వస్తూ ఉంటే ఏంటంటే వాహనాల తనిఖీలో మాకు పోలీసులకు దొరుకుతారు. వాళ్ళ వద్ద నుండి ఈ హత్యకు ఉపయోగించిన ఐరన్ పైపు మరియు కట్టెలు, తర్వాత 2 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తర్వాత 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా దీంట్లో ఈ గొడవ కారణమైన ఈ బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ మరియు పూజల మీద కూడా అంతకుముందు ఫస్ట్ గొడవ పెట్టుకుంటారు. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.